ఎవడా నిర్లక్ష్యంగా అజాగ్రత్తతో ఉండకూడదు. దేవుని సన్నిధిలో భయముతో భక్తితో ఉందాం. ఇది మీరు మాట్లాడే సమయం కాదు, ఒకరినొకరు పలకరించుకునే సమయం కాదు. దానికి తర్వాత సమయం ఉంది. అందరూ కూర్చొని శ్రద్ధగా కొంత సమయం దేవుని వాక్యం మనం విందాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 1 నుండి చదువుతున్నాను. 3వ దినమున గలిలయలోని కానా అను ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడిరి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకనూ రాలేదనెను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనెను. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారము 2-3 తూములు పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా, వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ముంచి విందు ప్రధాని యొద్దకు తీసుకొని పొండని చెప్పగా, వారు తీసుకొని పోయిరి. ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చునో ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారకులకే తెలిసినది గాని విందు ప్రధానికి తెలియకపోయిన గనుక ద్రాక్షారసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి, ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసము పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయెగురు. నీవైతే ఇది వరకును మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని అతనితో చెప్పెను. గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తలలో ఉంచండి. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన దేవా, నమ్మకమైన ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఓ ప్రభువా, ఈ లోకములో మమ్మల్ని జన్మింపజేసి మా జీవనానికి భక్తికి అవసరమైన సమస్తము మీరు సిద్ధపరిచారయ్యా. అందుకొరకై మీకు స్తోత్రాలు. ఓ ప్రభువా, మీ అనాది కాల సంకల్పంలో రాజేష్ రూతులను మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభువా, మీ స్వంత సమయంలో ఈ లోకంలో వారిని జన్మింపజేసి తల్లిదండ్రులను ఇచ్చి సంఘాన్ని ఇచ్చి సహవాసం ఇచ్చి నాయనా, మీ నిర్ణయ కాలంలో మీరు వారిని రక్షించిన విధానాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను తండ్రి. నేటి దినమునున్నట్లు వారిని భార్యాభర్తలుగా మీరు జతపరచబోతున్నందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఇది మీ సంకల్పమని మేము నమ్మి మిమ్మల్ని స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ వివాహం కొరకై చేరి వచ్చిన బంధుమిత్రాదులందరిని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ వాక్యంలో నుండి మీరే నాతో మాతో మాట్లాడండి ప్రభువా. మా జీవితాలకు అవసరమైన మీ వాక్కులు, అలాగే నూతనంగా వివాహంలో జతపరచబడిన బిడ్డలకు కూడా అవసరమైన మీ హెచ్చరికలు మీరే దయచేయండి. ఈ స్థలాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. మీ ఆత్మ సంచారం ఈ స్థలంలో కోరుకుంటున్నాం. నేను అయోగ్యుడను, నిష్ప్రయోజకులను ప్రభువా, మీ పరిశుద్ధ రక్తంతో మరొకసారి నన్ను కడిగి పవిత్రపరిచి మీ ఆత్మ అభిషేకము నింపుదల దయచేయండి. వాతావరణం కూడా ప్రభువా మీ కృపను బట్టి ఆయన నిమ్మలపరచమని యేసు నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు రాజేష్ అలాగే రూత్ వీరిరువురు వివాహంలో జతపరచబడబోతున్నారు. అయితే ఈ వివాహానికి వచ్చిన మనకందరికీ దేవుని వాక్యం అవసరమైంది. అందుకే కొంత సమయం వాక్యానికి కేటాయించబడుతూ ఉంది. వాస్తవంగా వివాహం అనేది దేవుని యొక్క నిర్ణయమే, ఏ మనుషుడి యొక్క ఆలోచన కాదు. దేవుడే, మనకు తెలుసు, ఏదేను తోటలో దేవుడు సృష్టి అంతా చేసిన తర్వాత ఆయన చేసిన ప్రతి సృష్టిని గురించి ఏమని చెప్పాడు? ఇది మంచిది, 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 మంచిది. ప్రతి రోజు కూడా మంచిది అని చెప్పాడు. 6వ రోజు చాలా మంచిది అన్నాడు. అయితే దేవుడు చేసిన సృష్టి అంతా చూచిన తర్వాత ఒకే ఒక్కటి మంచిది కాదు అని చెప్పాడు దేవుడు. ఏంటది? నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం వివాహం అనేది ఏ మనిషిని యొక్క ఆలోచన కాదు. నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని దేవుడు నిర్ణయించాడు. నరుని కొరకు సాటి అయిన సహాయం దేవుడే ఇచ్చాడు. మనం బైబిల్లో చూస్తే బైబిల్ వివాహంతో ప్రారంభమవుతుంది, అలాగే వివాహంతోనే అంతమవుతుంది.
ఆదామవుల వివాహంతో ప్రారంభమై యేసు ప్రభు తన సంఘమైన వధువుతో ఆ గొర్రెపిల్ల పెండ్లి వివాహం మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అయితే ఈ వివాహం ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఇక్కడ కూడా ఒక వివాహం జరిగింది. ఈ వివాహంలో ద్రాక్షారసం ఉంది. అది కొంతసేపటికి ద్రాక్షారసం అయిపోయింది. యూదుల సంప్రదాయంలో వారు ప్రతి వివాహంలో కూడా ద్రాక్షారసం ఇస్తూ ఉంటారు. ఇది వారి సంప్రదాయం. ద్రాక్షారసం చాలా ప్రాముఖ్యమైంది యూదుల యొక్క వివాహాల్లో. అయితే ఈ ద్రాక్షారసం మన సంప్రదాయంలో లేదు, కానీ బైబిల్లో మనం చూస్తే ద్రాక్షారసం దేనికి సూచనగా ఉంది? ద్రాక్షారసం మొట్టమొదటిగా సంతోషానికి సూచనగా ఉంది. మనకు తెలుసు, న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 13వ వచనంలో అక్కడ ద్రాక్ష చెట్టు చెప్తా ఉంది. ఏమని? దేవునిని అక్కడ అద్భుతం చేశాడు. ఆ ద్రాక్షారసం తీసుకుని వెళ్ళి విందు ప్రధానికి ఇస్తే ఆయన ఒక మాట అంటున్నాడు. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 10వ వచనం. ప్రతివాడును మొదట మంచి ద్రాక్షారసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయును. నీవైతే ఇది వరకు మంచి ద్రాక్షారసము ఉంచుకొని ఉన్నావని, నీవైతే మంచి ద్రాక్షారసం ఉంచుకొని ఉన్నావు. కాబట్టి ప్రతి వివాహంలో కూడా ఉండవలసింది ఏంటంటే మంచి ద్రాక్షారసం ఉండాలి. అలాగే రాజేష్ అండ్ రూత్, మీ ఇద్దరి వివాహంలో కూడా మంచి ద్రాక్షారసం ఉండాలి. వివాహం అయిపోయే వరకు ఉండాలి, అంటే మీ జీవిత పర్యంతం వరకు ఉండాలి. మంచి ద్రాక్షారసం ఉంచుకోవాలి. అంటే ఏంది? మంచి ద్రాక్షారసం తీసుకొని బాటిల్లో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని దాచిపెట్టుకోనే. ఏంటి మంచి ద్రాక్షారసం అంటే? ఆ నిజమైన దైవికమైన సంతోషం కదా, దేవుడిచ్చే సంతోషం. ఇది శాశ్వతంగా మీ వివాహ దాంపత్య జీవితంలో ఉండాలి. ఇంకా ఈ ద్రాక్షారసం బైబిల్లో దేనికి సాదృశ్యం అంటే దీవెనకు సాదృశ్యం, దేవుని యొక్క ఆశీర్వాదానికి సాదృశ్యం. యోవేలు 2:14 మనం ఆ మాట చూస్తాం. అది దేవుడు అనుగ్రహించే దీవెనకు సాదృశ్యం. కాబట్టి వివాహం దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుడి వివాహంలో ఉండాలి. అప్పుడు అది దీవెనకరంగా ఉంటుంది. అంతేకాదు ద్రాక్షారసం ఫలభరితమైన జీవితానికి కూడా సాదృశ్యం. నీలో గట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండును. కాబట్టి వీరి దాంపత్య జీవితం కూడా ఫలించాలి అన్ని విధాల, సంతోషముతో, సమాధానముతో, అంతేకాదు సంతానముతో, ఇంకా వారి పనిపాట్లు అన్ని విషయాల్లో వారు ఫలించి అభివృద్ధి పొందాలని మనందరి ఆశ, మన ప్రార్థన అయి ఉన్నది. సరే, ఇప్పుడు ఈ వివాహంలో ఏం జరిగిందో మనం కానా వివాహంలో చూద్దాం. చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 2వ వచనం. యేసు తల్లి అక్కడ ఉండెను. ఈ వివాహంలో ఎవరున్నారు? యేసు ప్రభు వారి తల్లి ఉన్నారు. వివాహంలో అందరూ పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు, యేసు ప్రభు శిష్యులు అందరూ ఉన్నారు. కానీ యేసయ్య తల్లి ఈ వివాహంలో ఉన్నది. ఆమె గాని ఆ వివాహంలో లేకపోయి ఉంటే ఈ ద్రాక్షారసం యొక్క కొరత తీర్చబడేది కాదు కదా. కాబట్టి ప్రతి వివాహంలో యేసు ప్రభు తల్లి ఉండాలి. ఆమె ఉన్నప్పుడే కొరత తీర్చబడతా ఉంది. అట్లని చెప్పి మరియమ్మ ఫోటో పెట్టుకునేది అది కాదు కదా. ఏంటి చూడండి ఒక్కసారి, లూకా సువార్త 1వ అధ్యాయము 47-48 వచనాలు. మరియా ఉండడం దేనికి సాదృశ్యం అంటే, ఆయన తన దాసురాల్ని దీన స్థితి కటాక్షించెను, నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను. మరియా ఉండడం దేనికి సాదృశ్యం అంటే రక్షణకు సాదృశ్యం. ఈ 2 బిడ్డలు రాజేష్, రూత్ యేసు ప్రభువును తమ స్వంత రక్షకుడిగా అంగీకరించారని నేను నమ్ముతున్నాను. ఆ ప్రభుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు మాత్రమే ఆ కుటుంబంలో నిజమైన సంతోషం ఉంటది. ఎన్నటెన్నటికి తీరని
ఆగిపోని సంతోషం ఉంటుంది. కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్ని ప్రతి వివాహంలో వస్తాయి. కానీ యేసు ప్రభు ఆయన ఇచ్చిన రక్షణ ఉన్నప్పుడు ఖచ్చితంగా వాటన్నిటిని అధిగమించి ఆయన ఇచ్చే సంతోషం ఎవరు కూడా తీసివేయలేరు కదా. ఏంటి రక్షణ అంటే? రక్షణ అంటే ఏంటి? ఏదో రక్షణ అంటే ఏంటి? బైబిల్ ప్రకారం మనకు తెలుసు, తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. రక్షణ అంటే పాపము నుండి రక్షణ. దేవుడు కాపాడుతాడు అపాయాల నుండి, ఇంకా అన్ని విధాల దేవుడు ఎన్నో చేస్తాడు. అయితే వాటన్నిటికంటే ఎక్కువగా పాపము నుండి రక్షణ. కాబట్టి ఈ అనుభవం ప్రతి ఒక్కరికి అవసరం. ఈ ఉదయకాలం ఇక్కడ కూర్చున్న వారు ఎవరైనా సరే, నీ పాపముల నుండి నీకు రక్షణ వచ్చిందా? రక్షణ అంటే ఏంది? యేసు ప్రభు కేవలం క్షమించే దేవుడు కాదు, ఆయన రక్షించే దేవుడు. చాలా సార్లు యేసు ప్రభు క్షమించే దేవుడు అనుకుంటాం కదా. నిజమే, ఆయన క్షమిస్తాడు, అనుమానం లేదు. అంతకంటే ఎక్కువగా ఆయన రక్షించే దేవుడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు. రక్షించడానికి, క్షమించడానికి ఏంటి తేడా? క్షమించడం అంటే మనం పాపం చేసినప్పుడు క్షమిస్తాడు. అయితే రక్షించడం అంటే మీకు అర్థం అవడానికి చెప్తాను. చూడండి, మన ఇంటి బయట ఒక పెద్ద గుంట, కాలవ ఏదో తవ్వి ఉంది. పిల్లోడికి చెప్పాం, నాయనా బయటికి పోయి ఆడుకొనవద్దు, తిరగొద్దు, అక్కడికి వెళ్ళామంటే గుంటలో పడిపోతావు. వాడు మాట వినలేదు, గుంటలో పడిపోయినాడు. ఇప్పుడు నాన్న బయటికి వెళ్తా ఉన్నాడు, పిల్లోడిని చూచాడు, నాన్న నేను నీ మాట వినలేదు, గుంటలో పడిపోయాను అంటే, తండ్రి నాయనా నేను నిన్ను క్షమించాను అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు అనుకోండి. క్షమించాడా లేదా? క్షమించాడు. కానీ రక్షించడం అంటే ఏంటి? దాంట్లో నుండి బయటకు తీసుకురావడం. ఈరోజు చాలా మంది దేవుని ఎరిగిన బిడ్డలు, విశ్వాసులు, మన దేవుడు యేసు ప్రభు కేవలం క్షమించే దేవుడనే ఎరుగుతున్నాం. పాపం చేయడం, క్షమాపణ అడగటం, పాపం చేయడం, క్షమాపణ అడగడం, ఇది ఒక అలవాటు అయిపోయింది. అందుకే అన్యులు, చాలా మంది దేవుని ఎరగని వారు ఊస్తా ఉన్నారు క్రైస్తవులను కదా. అయితే నువ్వు మళ్ళీ మళ్ళీ అదే పాపంలో పడవలసిన అవసరం లేదు. నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు ఆయన క్షమించే దేవుడే కాదు, రక్షించే దేవుడు. ఈరోజు ఇక్కడ కూర్చున్న విశ్వాసులు ఎవరైనా మరలా అదే పాపంలో పడిపోతున్నారా? పాపం పైన విజయం లేకుండా ఉంటున్నారా? యేసు ప్రభు క్షమించే దేవుడే కాదు, ఆయన రక్షించే దేవుడు. నీ పాపం ఏదైనా, ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఓడిపోయిన పాపం, ఎన్ని సంవత్సరాల నుంచి అదే పాపంలో మళ్ళీ పడిపోయి ఉన్నావు, ఇంకింతే, ఈ పాపంతో నేను ఇలానే జీవిస్తున్నానని భ్రమలో నువ్వు బ్రతుకుతున్నావు. సాతాను నిన్ను అలా మోసం చేశాడు. కానీ ఈరోజు ఈ వివాహంలో ప్రభు మన జ్ఞాపకం చేస్తున్నాడు, మన దేవుడు క్షమించే దేవుడే కాదు, రక్షించే దేవుడు. ఏ పాపం నుండి అయినా, సంవత్సరాల తరబడి నిన్ను పట్టి పీడిస్తున్న పాపం, నీకు విజయం లేకుండా చేస్తున్న పాపం, అది ఏ పాపమైనా, ప్రతి పాపం పైన, పాపం నుండి రక్షించే దేవుడు ఆయన. కాబట్టి రక్షణ, ప్రతి వివాహంలో రక్షింపబడిన బిడ్డలు ఉన్నప్పుడు ఆ వివాహం ఎంతో సంతోషకరంగా ఉంటది. సరే, ఇప్పుడు రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదువుతారు ఎవరైనా? ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని, వారికి ద్రాక్షారసము లేదు. ఇక్కడ మరియా యేసయ్య దగ్గరకు వచ్చి ఏమని అడుగుతుంది? నాకు ద్రాక్షారసం అందలేదు, అయిపోయిందంటుందా? వాళ్ళకి లేదు, ఇతరుల కోసం ఆమె ప్రాధేయపడతా ఉంది, తన కోసం ఆమె అడగట్లేదు. ప్రతి వివాహంలో భార్యాభర్తలు, ముఖ్యంగా రాజేష్ అండ్ రూత్, మీరిద్దరూ ఇలానే ఉండాలి కదా. రాజేష్ రూత్ యొక్క సంతోషాన్ని కోరుకోవాలి కదా. అట్లానే రూత్ రాజేష్ యొక్క సంతోషాన్ని. ఎన్నో కుటుంబాలు వివాహం అయిన తర్వాత విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంది? స్వార్థం. నేను, నా జీవితం, నా ఇష్టం, నా డబ్బు, ఇంకా నా కుటుంబం, నా పర్సు,
నా జీతం. పెళ్లి అయిపోయిన తర్వాత మీ ఇద్దరికి 2 అకౌంట్లు ఉండకూడదు, 2 అకౌంట్స్ ఉండకూడదు. భార్య భర్తల మధ్య ఉండవలసింది ఒకే ఒక అకౌంట్. ఇద్దరు సంపాదించవచ్చు, కానీ అది ఒక చోటే ఉండాలి. ఇద్దరు ఏమి చేస్తున్నారో మీరిద్దరికి అది తెలిసి ఉండాలి. నా డబ్బు నీ డబ్బు, నువ్వు అది ముట్టుకోవద్దు, తాకొద్దు, ఇలాగ అంటానికి వీల్లేదు. అంతేకాదు, ఇంకా ఎన్నో వివాహాల్లో ఏం చూస్తున్నాం, మా వాళ్ళు మీ వాళ్ళు కదా. ముఖ్యంగా సిస్టర్స్, భర్త తరపున ఎవరన్నా వస్తే ఆ రోజు తలనొప్పో జ్వరమో ఒళ్ళు నొప్పులు ఏదో ఒకటి. అదే మన ఇంటి వాళ్ళు వస్తే బాగలేకపోయినా ఎక్కడ లేని హుషారు వస్తుంది కదా. దేవుని బిడ్డలు ఆ రీతిగా ఉండకూడదు. ఆతిథ్యము చేయ మరొకడి. ఈ రోజు నుండి మీరు ఒక కుటుంబం అయినారు. మీ ఇంటికి ఎవరు వచ్చినా, రాజేష్ తరపున వచ్చినా, రూతు తరపు వచ్చినా, ఇద్దరు కూడా మీరు వారిని మీ గెస్ట్లు, యేసుప్రభుకి యేసుప్రభు మీ ఇంటికి వస్తే మీరు ఎలా చూసుకుంటారో అలానే చూసుకోవాలి కదా. అంతేకాదు, ఇక మీదట రాజేష్కు ఇద్దరు తల్లులు, 2 తండ్రులు. అలాగే రూతుకు కూడా 2 తల్లులు, 2 తండ్రులు. వాళ్ళు అత్తమామలు కాదు. ఎవరు? తల్లి తండ్రి కదా. అంతే, అత్తమామలు కాదు. కేరళలో అయితే అత్తమామలని పిలవరు. అమ్మాయి తరపున వాళ్ళైనా అబ్బాయి తరపున డాడీ మమ్మీ అని అంటారు. చాలా ప్రాముఖ్యమైంది. మనందరం కూడా, లేకపోతే మీ అమ్మ మా అమ్మ, మీ నాన్న మా నాన్న, మీ వాళ్ళు మా వాళ్ళు, ఇది ఉండకూడదు. ఇక మీదట మీరు 2 కుటుంబాలు ఒకటే కదా. మీ సొంత తల్లిదండ్రులను ఎలా చూసుకుంటావో రాజేష్, అలానే రూతు తల్లిదండ్రులను కూడా నువ్వు అలానే చూసుకోవాలి. నువ్వు కూడా అలాగే అమ్మా కదా. ఈరోజు కుటుంబాల్లో వస్తున్న సమస్యలకన్నిటికీ కారణమైంది స్వార్థం. నేను, నాది, మా వాళ్ళు, నా ఉద్యోగం, నా కుటుంబం, నా డబ్బు, వీటి వల్ల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతా ఉన్నాయి. అయితే ఇక్కడ మరియ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, వారికి ద్రాక్షారసం అయిపోయిందయ్యా కదా. ఇతరుల సంతోషం, ఇతరుల క్షేమం, రూతుకి ఏమి కావాలా, రూతు ఇంట్రెస్ట్ ఏంటి అని రూతు గురించి రాజేష్ ఆలోచించాలి. అలాగే రూతు కూడా రాజేష్కి ఏం కావాలి, రాజేష్కి ఎలా హ్యాపీనెస్ వస్తుంది, రాజేష్ కోసం రూతు ఆలోచించాలి. సరే, ముందుకు వెళదాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం అయిపోయినదని ఆయనతో చెప్పగా చాలు. ఇప్పుడు మరియా సమస్య వస్తే వెళ్ళి ఎవరికి చెప్తా ఉంది? యేసు ప్రభువుకు చెప్తా ఉంది. అలాగే మీ ఇద్దరి మధ్యలో ఇప్పుడున్న ఈ సంతోషం, ఈ ఉత్సాహం ఇలానే ప్రతిరోజు ఉండదు. తప్పకుండా ప్రతి కుటుంబంలో సమస్యలు, గొడవలు వస్తూనే ఉంటాయి. వస్తాయా రావా? ఎట్లాగా ఈ వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందో, కొన్నిసార్లు మీ జీవితంలో కూడా ఇలాంటి పరిస్థితి రావచ్చు. అయితే ఆ సమయంలో మరియ ఏం చేసింది? యేసుతో చెప్పగా యేసు ప్రభు దగ్గరకు వెళ్ళింది. ఈ రోజుల్లో ఏం చేస్తున్నారు? ఏమన్నా చిన్న సమస్యలు వస్తే ఆడపిల్లలు ఫోన్ చేస్తారు, అమ్మా ఇది జరిగింది, అది జరిగింది. వెంటనే తల్లి, మనకేం తక్కువ అమ్మా, వచ్చేసాయి, నిన్ను మేము చూసుకోలేమా? కుటుంబాలు విడిపోవటానికి, విచ్ఛిన్నమైపోవటానికి బుద్ధి లేని తల్లిదండ్రులు కారణం. ఎంతమంది తల్లిదండ్రులు పిల్లల జీవితాలు నాశనం చేస్తున్నారు. నిజం కాదా? ఏ పరిస్థితిలో అయినా వారిరువురు కలిసి ఉండడానికే తల్లులు, తండ్రులు ప్రయత్నం చేయాలి కానీ వారిని విడగొట్టడానికి కాదు. ఇంకా కొంతమంది తల్లులు ప్రతిరోజు ఫోన్ చేస్తుంటారు, అమ్మ ఏం కూర, ఏం చేసావు, పూటకు ప్రొద్దుందేనా, సాయంత్రం ఇంకా ఏం పెట్టలేదా, ఏం చేయలేదా, మన ఇంట్లో 2 కూరలు చేస్తామే. వాళ్ళు కూర చేసుకుంటారో లేదో, పచ్చడి తింటారో నీకెందుకు? పెళ్ళి అయిపోయిందంటే వదిలే, వాళ్ళ తిప్పలు వాళ్ళు పడతారు.
వాళ్ళ మధ్యలో గొడవలు తీసుకొచ్చేది తల్లిదండ్రులు, బుద్ధి లేని తల్లిదండ్రులు చాలా మంది ఉన్నారు కదా. ఒక్కసారి వివాహం అయిపోయిన తర్వాత రూతు రాజేష్కు భార్య అయిపోయింది. నీ కూతురే, కానీ నీ బాధ్యత తగ్గిపోతుంది, రాజేష్కు భార్య అని మర్చిపోకూడదు. అలానే రాజేష్ తరపున కూడా ఇప్పటి వరకు రాజేష్కు ఉదయాన్నే లేచినప్పుడు వాళ్ళ అమ్మగారు టీ ఇస్తారు కదా, కానీ రేపటి నుండి రాజేష్కు టీ ఇచ్చేది ఎవరు? రూతే. ఆ స్థానము ఇక మీదట రూతుదే. ఒకవేళ రూతు లేనప్పుడు ఏదో ఒక టైంలో మిగిలిన తల్లిదండ్రులు ఎవరైనా చెయ్యొచ్చు, కానీ వారిరువురు కలిసి ఉన్నంత వరకు చాలాసార్లు తల్లిదండ్రులు ఈ విషయంలో వారి బాధ్యత ఎక్కడ వదిలేయాలి. అందుకే యేసుప్రభు ముందుగానే ఆదికాండంలోనే చెప్పాడు, కాబట్టి పురుషుడు తన తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనవలెను. విడవకుండా హత్తుకోలేడు కదా. తల్లిని తండ్రిని విడిచిపెడితేనే హత్తుకోవడం అనేది కుదురుతుంది. అట్లని చెప్పి ఇంట్లో నుంచి బయటకు పొమ్మని కాదు. ఎమోషనల్గా భావోద్రేకాలు, తర్వాత మీరిరువురు కలిసి తీసుకునే డెసిషన్స్, ఇవన్నీ మీ ఇద్దరి మధ్య ఉండాలి. ప్రతిదీ మా అమ్మకి చెప్తా, మా నాన్నకి చెప్తా, ఇట్లా ఇక ఏమాత్రం ఉండకూడదు కదా. తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనవలెను, వారిరువురు ఏక శరీరమై ఉంటారు. కాబట్టి సమస్య వచ్చినప్పుడు మరియ ఏం చేసింది? యేసు ప్రభుకు చెప్పింది. ఈరోజు మీ కుటుంబంలో కూడా సమస్యలు వస్తాయి, వెళ్ళేకుంది. ఏం చేయాలి? యేసయ్యకు చెప్పాలి. ఇద్దరు మోకాళ్ళ మీదకి రావాలి సమస్య వచ్చిన వెంటనే. చాలా మంది ఏం చేస్తా ఉన్నారు? సమస్య వచ్చిన వెంటనే తల్లిదండ్రులు వాళ్ళు అక్కడి నుంచి అంతటితో ఆగరు. పోలీస్ స్టేషన్, అక్కడి నుండి కోర్టులు, ఇంకా విడాకులు అయిపోతా ఉన్నాయి. ఈ పరిస్థితికి ఎక్కువ శాతం తల్లిదండ్రులే కారణం. అయితే సమస్య వచ్చిన వెంటనే మీరిరువురు కలిసి మోకాళ్ళ మీదకి రావాలి. ప్రభువే మీ ప్రతి సమస్యను పరిష్కారం చేసేవాడు ఆయన మాత్రమే. కాబట్టి ప్రతిరోజు మీ అనుదిన జీవితంలో మీరు కలిసి మోకరించి ప్రార్థన చేయాలి, కలిసి దేవుని వాక్యం చదవాలి, మీ దినాన్ని ప్రభువుతో ఆరంభించాలి, ఆయనతోనే మీరు ముగించాలి. అలాగూ చేసినప్పుడు కుటుంబంలో సంతోషం ఉంటుంది. శ్రమలు, కష్టాలు, ఇబ్బందులన్నీ వస్తాయి, అవన్నీ కూడా అధిగమించగలుగుతారు. సరే రండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 4వ వచనం. యోహాను సువార్త 2 చదవండి. యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకను రాలేదు. చాలు. తెలుగులో అమ్మ అని ఉంది, కానీ ఇంగ్లీష్లో ఓ ఉమన్, ఓ స్త్రీ అంటాడు దేవుడు అక్కడ. సరే, ఇప్పుడు ఆ కారణాలు నేను చెప్పబోట్లేదు, కానీ ఒక రకంగా యేసయ్య మరియను గద్దిస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, వెంటనే ఆమె లోబడింది. ఏం నా కోసం ఇది కూడా చేయలేవా, నేను అడిగితే చేయలేవా అని తిరగబడలే. ఆమె లోబడింది ఆయన గద్దింపునకు. కాబట్టి మన జీవితంలో మనం నేర్చుకునే సత్యం ఏంటంటే, ఎన్నోసార్లు మనకి ఎన్నో బలహీనతలు ఉంటాయి. అందరము మనుష్య మాత్రులమే. కుటుంబాల్లో, ప్రతి కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలను దేవుడు మనకు చూపిస్తాడు, వాక్యం ద్వారా చూపిస్తాడు. దేవుని బిడ్డలు వాక్యం చెప్పేటప్పుడు చూపిస్తాడు, పెద్దల ద్వారా దేవుడు చూపిస్తాడు. ఇలా దేవుడు చూపించినప్పుడు మనం ఏం చేయాలి? లోబడాలి కదా. లోబడడం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఇలా లోబడాలంటే మీ ఇరువురికి కూడా దేవునితో సంబంధం ఉండాలి. ప్రతిరోజు ప్రార్థన చేయాలి, వాక్యము చదవాలి కదా. నేను ఎప్పుడు ప్రతి పెళ్లిలో చెప్తా ఉంటాను, ప్రతి కుటుంబంలో కూడా 3 ఉంటాయి. ఇది ఒక బిల్డింగ్ లాంటిది ప్రతి కుటుంబం. పునాది, గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్. పునాది ఏంటంటే వ్యక్తిగతంగా రాజేష్కు, అలాగే వ్యక్తిగతంగా రూతుకు
యేసు ప్రభుతో ఉన్న అనుదిన సంబంధం, ఇది పునాది. ఆ తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ ఏంటంటే రాజేష్ తర్వాత రూత్, వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం. ఫస్ట్ ఫ్లోర్ పిల్లలు రాజేష్, రూత్, తర్వాత వారికి దేవుడు ఇవ్వబోయే సంతానం. ఆ తర్వాత సెకండ్ ఫ్లోర్ లో మిగిలిన వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్ లో బిల్డింగ్ క్రాక్ వచ్చింది, ఇంజనీర్ని పిలిచాం, క్రాక్ వచ్చింది చూడమంటే ఆయన వచ్చి చూస్తాడు. ఆయన ఏం చెప్తాడు? దీనికి కారణం ఎక్కడ, సమస్య ఎక్కడుందని చెప్తాడు? చెప్పరు? పునాదిలో ఉంది. వెరీ గుడ్ కదా. ఈరోజు మీ ఇద్దరి మధ్య సమస్యలు రావడానికి భవిష్యత్తులో పైన తల్లిదండ్రులతో, వాళ్ళతో, వీళ్ళతో, ఎవరితో అయినా సమస్య రావడానికి కారణం ఏంటంటే పునాది ఎక్కడో తేడా వచ్చింది. సమస్య వచ్చిన వెంటనే నీకు దేవునికి ఉన్న సంబంధం ఎక్కడైనా తెగిపోయిందా, అక్కడెక్కడైనా తేడా వచ్చిందా అని తెలుసుకోవాలి. వివాహమై చాలా మంది ఇక్కడ మనం కూర్చుని ఉన్నాం, బయటకు సంతోషంగానే కనబడుతున్నాం, కానీ కుటుంబాలుగా నిజమైన సంతోషం లేదు. భార్యాభర్తలు పేరుకు భార్యాభర్తలుగా బ్రతుకుతున్నారు చాలా మంది, లోపల సమాధానం లేదు. కారణం ఏంది? పునాది ఎక్కడో దెబ్బతినింది. ఈరోజు నీకు నీ దేవునికి ఉన్న సంబంధం సరి చేయబడితే మిగిలిన అన్ని సంబంధాలు కూడా సరి చేయబడతాయి. కాబట్టి ఈ విషయం మనం శ్రద్ధ వహించాలి. సరే, ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. యేసు, నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. చాలు. ఇక్కడ యేసు ప్రభు మనకేం నేర్పిస్తున్నాడంటే, వివాహం అయిన తర్వాత మనం తొందరపడకూడదు కదా. చాలా సార్లు వివాహం అయిన తర్వాత తొందరపడుతూ ఉంటాం. దేనికి? మా బావోళ్ళు కారు తీసుకున్నారు, మేము కూడా కారు తీసుకోవాలి. లేకపోతే మా అక్కోళ్ళు ఇల్లు కట్టేశారు, మేము కట్టాలి అని వాళ్ళతో వీళ్ళతో పోల్చుకొని ఎన్నో కుటుంబాల్లో అప్పుల పాలై గందరగోళం అయిపోతూ ఉన్నాయి. అందుకే మా 13:5 ఫిబ్రవరికి రాసిన పత్రికలో ఏమని ఉంది? ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి కలిగి ఉండుడి, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయినని ఆయనే చెప్పెను కదా. దేవుడు మిమ్మల్ని ఎప్పుడు విడిచిపెట్టడు, మీ మరణ పర్యంతం దేవుడు మీతో ఉంటాడు. అయితే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే తృప్తి. దేవుడు తగిన సమయంలో మీకు అన్ని ఇస్తాడు, ఆయన ఆశీర్వదిస్తాడు. అయితే అప్పటి వరకు వేచి ఉండాలి, తొందరపడొద్దు, వాళ్ళతో వీళ్ళతో పోల్చుకోవద్దు. దేవుడు ఇచ్చే వరకు వేచి ఉండాలి. కొన్నిసార్లు దేవుడు ఒక ఉద్దేశంతోనే కొన్ని మన జీవితంలో ఆలస్యం చేస్తాడు. ఏదైనా మన జీవితంలో ఆలస్యం అవుతుందంటే ఏంటి కారణం? ఈ మాట చదవండి. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 18వ వచనం. యెషయా గ్రంథం 30వ అధ్యాయము 18వ వచనం. మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యము చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. కాబట్టి దేవుడు ఆలస్యం చేస్తుంటే ఎందుకు చేస్తున్నాడు? మీ ఎడల దయ చూపాలని, మిమ్మల్ని కరుణించాలని. ఈరోజు ప్రేమ సహోదరుడా, ఈ వివాహానికి వచ్చి ఉన్నావు, ఏదైనా ప్రార్థన చేస్తున్నావు, ఆలస్యం అవుతుందని బాధపడుతూ వచ్చావా? దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఒక ఉద్దేశంతోనే ఆలస్యం చేస్తా ఉన్నాడు. నీ ఎడల కరుణ చూపాలి, నీ ఎడల దయ చూపాలని ఆయన వేచి ఉన్నాడు, నిలిచి ఉన్నాడు, ఆలస్యం చేస్తున్నాడు. తొందరపడొద్దు. వివాహంలో కూడా, మీ దాంపత్య జీవితంలో కూడా తొందరపడొద్దు. దేవుడు తగిన సమయంలో ఇస్తాడు. ఆయన ఇచ్చే వరకు వేచి ఉండండి. అప్పులు చేయొద్దు, ఇతరులతో పోల్చుకోవద్దు. దేవుని సమయం కోసం ఎదురు చూడాలి. మరియా అదే చేసింది. ఏం చేసింది చూడండి. మరియా ఏమంటది? ఆయన చెప్పాడు, అమ్మా నా సమయం ఇంకా రాలేదంటే ఆమె వెళ్ళి ఏం చెప్తుంది? చదవండి.
ఆయన మీతో చెప్పునది చేయుడు. అంతే. ఆయన ఏం చెప్తాడో అది చెయ్యాలి మీ ఇద్దరి జీవితంలో. ఆయన ఏం చెప్పాడు ఒక 5 నిమిషాలు నేను చెప్పేసి ముగిస్తాను. మనకందరికీ తెలిసిందే, ప్రతి వివాహంలో మనం చూస్తూ ఉంటాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 నుండి 33 వరకు చదవడం అవసరం లేదు, 22 మాత్రం చదవండి ఎవరైనా. భార్యలు కూడా ప్రతి విషయంలోనూ పురుషులారా మీరును మీ భార్యలను ప్రేమించుడి. చాలు, ప్రధానంగా 2 పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి. అంతటితో చెప్పి ఆపితే బాగుండేది. ఎలా ప్రేమించాలట? క్రీస్తు సంఘాన్ని ఎలాగూ ప్రేమించాడో అలాగే ప్రేమించాలి. క్రీస్తు ప్రభు సంఘాన్ని ఎలా ప్రేమించాడు? ప్రాణం పెట్టినంతగా ప్రేమించాడు, చనిపోయినంతగా ప్రేమించాడు. కాబట్టి రాజేష్, నీ భార్యను ఎలా ప్రేమించాలి? రాజేష్ వింటున్నావా? మీరు ఆగండి, తర్వాత దిగొచ్చు. వినండి, భార్యను ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి? ఇప్పుడు అంతా పర్ఫెక్ట్ గానే ఉంది, అంతా బాగుంది. అయితే క్రీస్తు ఎలాగ ప్రేమించాడు? సంఘంలో ముడత, మచ్చ, తర్వాత డాగు, కళంకం ఇవన్నీ ఉన్నా గాని ఆయన ప్రేమించి సరిచేశాడు. అలాగే రాజేష్, నువ్వు వెళ్లే కొంది రూతులో కొన్ని కొరతలు నీకు కనిపించవచ్చు, కొన్ని బలహీనతలు కనిపించవచ్చు. వాటన్నిటి మధ్యలో కూడా రూతుని నువ్వు ప్రేమించాలి. నీ ప్రేమ ఏమాత్రం తగ్గకూడదు కదా. ఈరోజు ఎలాగుందో చివరి దినము వరకు అలానే ఉండాలి. ఒక భక్తుడు ఇలాగ చెప్పాడు, ఏమనంటే, పెళ్లి రోజు నా భార్య నేను ఎంత ప్రేమించానో, నా భార్య ముసలిదైపోయి ఒళ్ళంతా ఆమెకు ముడతలు వచ్చేసి వంగిపోయి నడుస్తున్నా ఆ రోజు కూడా ఐ లవ్ యూ అండ్ యు ఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ వుమన్ ఇన్ ద వరల్డ్. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, ఈ సర్వ విశ్వంలో నీ అంత అందగత్తె లేదు అని నేను చెప్పాలయ్యా అని రోజు ఆయన ప్రార్థన చేస్తాడట కదా. పెళ్ళైన మొదటి రోజు కాదు, చివరి రోజు వరకు అదే ప్రేమ. ఎన్నో బలహీనతలు ఉన్నాయి, అయినా ప్రేమించాలి. అంతేకాదు, ఇంకా ఈ ప్రేమ సహించే ప్రేమ. కొన్నిసార్లు కోపం వస్తుంది, అయితే ఒకరినొకరు ఏం చేయాలి? సహించాలి. ఇంకా క్షమించాలి, చాలా ప్రాముఖ్యమైంది. సారీ చెప్తావా? ఇప్పుడు వరకు కాదులే, ఇక మీదట ఈజీగా సారీ చెప్తావా? బహు సులభంగా సారీ చెప్పట్లేదంటే మనం నిజంగా దేవుని బిడ్డలం కాదని అర్థం. దేవుని బిడ్డలు బహు సులభంగా సారీ అని చెప్పగలగాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చాలా ప్రాముఖ్యమైంది. అదేదో మళ్ళీ అలవాటు అయిపోకూడదు, హృదయపూర్వకంగా ఇలాంటి ప్రేమ. కాబట్టి పురుషులు ప్రేమించాలి, స్త్రీలు లోబడాలి. అంటే స్త్రీలు ప్రేమించకూడదా? నీ భార్య నిన్ను ప్రేమించాలా లేదా? ప్రేమించాలి కదా. కాబట్టి ఇద్దరికి ఇవి ఒకరినొకరు ప్రేమించుకోవాలి. అలాగే స్త్రీలు లోబడి ఉండాలి. స్త్రీలు లోబడి ఉండాలంటే ఏంటి అర్థం? బైబిల్లో ఎక్కడ కూడా స్త్రీని దేవుడు తక్కువగా చూపించలేదు. ఒకవేళ అలాగ ఉంటే దేవుడు స్త్రీని ఎక్కడి నుండి చేశాడు? ఒకవేళ స్త్రీ పురుషుడి కంటే పైన ఉండాలి, పెత్తనం చేయాలన్నట్లయితే దేవుడు స్త్రీని తలలో నుండి చేసేవాడు, తలలో నుండి చేయలే. ఇంకా కాళ్ళ కిందేసి తొక్కుతామేమో అని కాళ్ళలో నుండి కూడా చేయలే. ఇద్దరు సమానమే, ఆయన ప్రక్కటెముకలో నుండి చేశాడు. ఇద్దరు అన్ని విషయాల్లో సమానమే. అయితే ఒకరికొకరు లోబడి ఉండాలి, ఒకరి మాట ఒకరు వినాలి. లోబడటం అంటే ఏంది? మాట వినడం కదా. చెప్పింది నువ్వేందిలే నాకు చెప్పేది, నువ్వు చెప్తే నేను వినాలి. ఆడవాళ్ళ మాట వినేదేంది?
ఇలాంటివన్నీ ఇది కాదు కదా. కాబట్టి భార్య ప్రేమతో ఇచ్చిన సలహాలు తీసుకోవాలి, ఒకరికొకరు లోబడాలి, ఒకరికొకరు ఒకరి మాట ఒకరు వినాలి. కాబట్టి ప్రేమించాలి, తర్వాత లోబడాలి. నేను ముగిస్తున్నాను. చివరిగా ఎక్కడున్నారు మీ తల్లిదండ్రులు? రాజేష్ వాళ్ళ అమ్మా నాన్న, అలాగే రూతు వాళ్ళ అమ్మా నాన్న, ఒకసారి మీ తల్లిదండ్రులను చూడండి. కనిపిస్తున్నారా? కనిపిస్తున్నారా? ఓకే. 25-30 సంవత్సరాల క్రితం వాళ్ళు కూడా మీలాగే యవనస్తు, అందంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, బలంగా ఉన్నారు. అయితే ఈ 25-30 సంవత్సరాలు వారు కష్టపడి పనిచేసి ఈరోజు కొంచెం తల వెంట్రుకలు నరిచిపోయినాయి, కొంచెం అక్కడక్కడ ముడతలు వచ్చేసాయి వాళ్లకు. ఎవరి కోసం ఇన్ని సంవత్సరాలు వారు చేసింది? మీకోసమే. మిమ్మల్ని స్థాయిలో తీసుకురావడానికి, ఇలా చూడటానికి వాళ్ళు రేయింబగళ్ళు కష్టపడి పనిచేశారు. ఎన్నో రాత్రులు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ తల్లి నిద్రపోలే, వాళ్ళకి తినటానికి లేకపోయినా మీకు పెట్టారు. ఎన్నో రీతిలుగా కష్టపడి మిమ్మల్ని స్థాయిలోనికి తీసుకుని వచ్చారు. కాబట్టి మీరు మీ తల్లిదండ్రులను ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, వాళ్ళని విడిచిపెట్టకూడదు. ఈ ఒక్క మాట బైబిల్లో చివరిగా మనం చూద్దాం. సామెతలు 23:22. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. కాబట్టి తల్లిదండ్రులను మర్చిపోవద్దు, వారిని గౌరవించాలి, వారి అవసరతలు తీర్చాలి, వారితో ప్రేమగా ఉండాలి. ఇరుపక్షాలు నేను ఇందాకే చెప్పాను కదా, 2 తండ్రులు 2 తల్లులు మీ ఇద్దరికి ఇక మీదట. వారిని ఆ రీతిగా చూడాలి. ఏ రోజు కూడా వారిని నిర్లక్ష్యం చేయకూడదు, అలక్ష్యం చేయకూడదు. వారిని గౌరవించాలి, వారికి ఇచ్చే మర్యాద ఇవ్వాలి, వారికి ఇచ్చే స్థానం వారికి మీరు ఇవ్వాలి. కాబట్టి వాళ్ళే కాదు, ఇంకా మీకోసం ప్రార్థన చేసిన అంకుల్ ఆంటీ వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. మీ సండే స్కూల్ టీచర్లు ఉన్నారు, పాస్టర్లు ఉన్నారు, పెద్దలు ఉన్నారు. వీరందరినీ కూడా ఎవరిని కూడా మర్చిపోకూడదు. వీరందరి కోసం ప్రార్థన చేయాలి, వీరిని గౌరవించాలి, వారిని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. కాబట్టి ఈ రీతిగా దైవ నియమాలతో మీ కుటుంబ జీవితం ఉన్నట్లయితే తప్పకుండా మీ మధ్యలో ఎన్ని ఇబ్బందులు ఇరుకులు ఏమొచ్చినా ప్రభుతో చెప్తూ మీరు మీ వివాహ జీవితం కొనసాగించినట్లయితే అది ఎన్నటికి సంతోషకరంగా ఉంటుంది. అయితే కానాలో వివాహం జరిగింది. అయితే అది ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఈ వివాహం, ఇవన్నీ కూడా ఒకరోజు అంతమైపోతాయి. అంతము కానీ ఒక వివాహం ఉంది. ఆ వివాహం కోసం యేసు ప్రభు తిరిగి రానై ఉన్నాడు. ఆయన తన వధువును తీసుకొని వెళ్ళనై ఉన్నాడు. గొర్రె పిల్ల వివాహం అది. ఆ వివాహానికి అందరూ వెళ్ళలేరు. ఎవరు సిద్ధపడి ఉన్నారో, ఎవరు ఎదురు చూస్తున్నారో వారు మాత్రమే వెళ్తారు. ఈరోజు ప్రశ్న ఏంటంటే, ఆ పెండ్లి కుమారుని వివాహం కోసం విశ్వాసులమైన మనం సిద్ధపడుతున్నామా, ఎదురు చూస్తున్నామా? సిద్ధపడిన వారు, ఎదురు చూస్తున్న వారు మాత్రమే వెళ్తారు, అందరూ వెళ్ళరు. ప్రియమైన సోదరి సోదరుడా, అందుకే పౌలు భయపడుతూ 2 కొరింథీ 11లో అనుకుంటాను ఏమని, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపుచ్చినట్లు మీ మనసులను చెరుపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి, పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోతారేమో అని నేను భయపడుచున్నాను అంటాడు కదా. మనం తొలగిపోయే ప్రమాదం ఉంది. భయముతో, వణుకుతో మన స్వంత రక్షణను మనం కొనసాగించుకోవాలి. ఆ పెండ్లి కుమారుని గొర్రెపిల్ల వివాహం కోసం మనం సిద్ధపడాలి, ఎదురు చూడాలి. అట్టి వారు మాత్రమే ఎత్తబడతారు. ఆ ఎత్తబడే సంఘములో, ఆ గుంపులో, ఆ జ్యేష్ఠుల సంఘములో మనందరం ఉండినట్లు దేవుడు మనకు సహాయం చేయనుగాక. దేవుడి మాటలు మన కొరకై దీవించి, అలాగే రాజేష్ రూత్ వారి భవిష్యత్తును ప్రభు ఆశీర్వదించి
తన మహిమార్థం ఈ కుటుంబాన్ని దీవించునుగాక. ఈ సమయంలో గౌరవ పనులు సేవ చేస్తున్న ఏలియా వచ్చి ప్రార్థన చేస్తారు. వాక్యం పలువు నిమిత్తమై నూతన జీవిత యాత్రలో ఈ వాక్యాన్ని అనుసరించి జీవించలాగా ఇన్నవారు కూడా హృదయాల్లో ఈ వాక్యాన్ని భద్రపరచలాగా దాని ఫలింపు నిమిత్తమై గౌరవ పనుల సేవ చేస్తున్న ఏలియా గురించి ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ ప్రలోతుంది సర్వాశీర్వాదం వచ్చిన స్తోత్రములకు మించిన మీ హెచ్చించబడిన ఈ ఉదయకాల సమయంలో నూతన వధువుల కొరకే ప్రార్థన చేస్తున్నాం. దయచేసి తండ్రి రాజేష్ రూతును మీరు ప్రేమించి ఒంటరిగా ఉన్నటువంటి వారిని మీ వాక్యపు వెలుగులో జతపరిచి ఈ సమయంలో వారిని భార్యాభర్తలుగా మీరు వివాహం అన్ని విషయంలో ఘనమైనదని మీ వాక్యములు తెలియజేసే రీతిలో ఈ ఘనమైనటువంటి వివాహంలో దేవామాతాన్ని మీరు జరిగిస్తున్నందుకై మీ స్తోత్రాలు. మీ దాసులు నిలవబెట్టుకుని చక్కటి పరసంబంధమైన మాటలు పరసంబంధమైన జ్ఞానం ఇచ్చి మీ దాసుల ద్వారా మాట్లాడినందుకై మీ స్తోత్రాలు. దయలమ్మ తండ్రి ఆ కానాను విందులో ఎలాగ మీరుండి జరిగించారు, ఈ వివాహం అంతట్లో కూడా మీరు జరిగించే దేవుడు ఉన్నందుకై మీ స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో చేరొచ్చిన వారు దయల తండ్రి ఈ సమయంలో దేవ ఈ స్థలము చుట్టూ మీ కంచె ఈ భద్రత అగ్ని ప్రాకారాలతో నింపండి దేవ. మరి జరగనటువంటి ఈ కార్యక్రమం అంతట్లో కూడా మీ దయా సంకల్పముల ద్వారా మీరు జరిగించి మీరే మహిమ పొందవలసిందిగా కోరుకుంటూ ఈ సమయం ఇచ్చిన నీ బిడ్డలందరూ బట్టి దేవా నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ యేసు నామమును అడిగి ప్రార్థన చేసి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో యోగా కార్యం జరిగించిన మిత్రమై రిజిస్టర్గా మన మధ్య ఉన్న ఆత్రభావం వచ్చి యోగా కార్యం జరిగిస్తారు. మంచిది. మనం ప్రాముఖ్యమైనటువంటి అంశంలోకి వచ్చాం. దయచేసి ఒక 20 నిమిషాలు 25 నిమిషాలు అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండినట్లయితే మనం వివాహ కార్యక్రమాన్ని త్వరలో ముగించుకుంటాం. దయచేసి ఎవరు తొందరపడద్దు. 12:30 1 కల్లా మనం ముగించుకుందాం. కాబట్టి ఎవరు మాట్లాడొద్దు. దయచేసి ప్రశస్తమైనటువంటి అంశములకి మనం వచ్చాం కాబట్టి ఎవరు కూడా నిశ్శబ్దంగా ఈ వివాహ కార్యక్రమాన్ని తిలకించవలసినదిగా దేవుని పేరట మనవి చేస్తూ ఉన్నాను. మరి ముఖ్యంగా రాజేష్ బాబు తల్లిదండ్రులు మరి వధువుగా కూర్చున్నటువంటి రూతు తల్లిదండ్రులు సిద్ధంగా ఉండాలి. వారు ముందుకొచ్చి కూర్చోవాలి. వరుడు తల్లిదండ్రులు వధువు తల్లిదండ్రులు ముందుకొచ్చి కూర్చోవాలి. సరే, త్వరగా రావాలి. రాజేష్ బాబు రూతు వివాహము జరగటం మాకందరికీ కూడా సమ్మతమే.
అనేటువంటి వారు మీ కుడి హస్తాలను పైకి ఎత్తి చూపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ఒకవేళ ఏదైనా హేతువు ఇది వివాహము జరగడానికి వీల్లేదు అని చెప్పగలిగినటువంటి వారు కూడా ఎవరైనా ఉంటే ఇప్పుడే తెలియపరచవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ వివాహము చట్ట సమ్మతమే కాబట్టి మాకు ఆమోదమని రుద్రవరం సంఘస్థులైతేనేమి, బంధువులైతేనేమి, మరి బ్రాహ్మణుడు నుంచి వచ్చినటువంటి సంఘస్థులు బంధువులైతేనేమి మాకు సమ్మతమే అనేటువంటి వారు మీ కుడి హస్తమును చూపించవలసినదిగా మనవి చేస్తూ ఉన్నాను. కొంతమంది ఎత్తటం లేదు, అటు చూపించయ్యా ఫోటో అటు ఒకటి చూపించి కుడి హస్తాలను పై చూపించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. ప్రక్కన ఉన్నటువంటి వారు కూడా ఏం మీరు వెరీ గుడ్, దేవునికి స్తోత్రం. సరే, రమ్మని చెప్పాను. రూతు తల్లిదండ్రులు రాజేష్ తల్లిదండ్రులు ఏమి కన్సూపులో కూడా కనపడటం లేదు. వాళ్ళు అసలు ఉన్నారా ఇక్కడ? రండి. రూతు తల్లిదండ్రులు త్వరగా ముగించాలంటే రండి, వేదిక మీదకి రండి. ఎక్కడ నరసింహయ్య? చదువుతాను. సరే, పైకి నిలబడండి. నీ పేరేం పేరు? రాజేష్ బాబు. మరి రూతు అనబడేటువంటి ప్రకాశం గారి కుమార్తె, బ్రాహ్మణుడు వాస్తవ్యుడు ప్రకాశం గారి రూతుని నీ పెళ్లి భార్యనుగా చేసుకున్నటకు నీవు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నా. అమ్మా, నీ పేరేం పేరు? రూతు. ఏం పేరమ్మా? రూతు. అందరికి వినపడేటట్టు చెప్పు. రూతు. రూతు. రూతు మరి ఈ గ్రామ వాస్తవ్యుడు నరసింహయ్య చులోచన కుమారుడు రాజేష్ బాబుని నీవు పెళ్లి భర్తలుగా చేసుకున్నట్టుకు నీవు అంగీకరిస్తున్నావా? అంగీకరిస్తున్నాను. మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను. ఎవరి ఒత్తిడి లేదు కదా? లేదు. వెరీ గుడ్. నీ పేరేం పేరయ్యా? నా పేరు సులోచనారాణి. నరసింహారావు గారు, అబ్బాయి మీకేమవుతాడు? ఏమవుతాడు? వాళ్ళు ఎందుకు నవ్వారంటే 3-4 సంవత్సరాల దగ్గర నుండి మా మందిరంలో నువ్వు సేవకుడు కదన్నా, నీకు తెలియదానని. నాకు తెలియటం కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా తెలియాలి. కాబట్టి అబ్బాయి మీకేమవుతాడు? కుమారుడు అవుతారు. సరే, ప్రకాశం గారి కుమార్తె రూతును మీ కుమారుడు రాజేష్ బాబుకి పెళ్లి భార్యనుగా చేసుకున్నట మీకు ఇష్టమేనా? పెద్దగా చెప్పు. సులోచనమ్మా, నీకు? నాకు కూడా ఇష్టమే. ఇష్టమే. వెరీ గుడ్.
మీ పేరేంటయ్యా? ప్రకాశం. మీ పేరమ్మా? సుకన్య. సుకన్య. ప్రకాశం సుకన్య. అమ్మాయి మీకేమవుతుంది? వెరీ గుడ్. మరి మీ కుమార్తెను సులోచనమ్మ నరసింహయ్య కుమారుడు రాజేష్ బాబుకి పెళ్లి భార్యనుగా ఇచ్చుటకు మీకు అంగీకారమేనా? అంగీకారమే. అంగీకారం. మనస్ఫూర్తిగా? సరే, చేయి పట్టుకో, కుర్చేయి పట్టుకోండి. మీరు కూడా కుర్చేయి పట్టుకోండి. మీరిద్దరు దగ్గరికి దూరంగా ఉన్నారు. మీరు అమ్మాయి కొంచెం బ్యాకప్. ఓకేనా? సరే, ఇప్పుడు రిజిస్టార్ నేను మీకు ఒక ఏంటంటే, అమ్మాయి మీద మీకు ఇంకా అధికారం లేదు. ఆ అధికారాన్ని మీరు ఎవరిస్తున్నారంటే భర్త కాబోతున్నటువంటి రాజేష్కి మీరు అధికారాన్ని ఇచ్చారు. కాబట్టి ఇప్పుడు పడితే అప్పుడు వచ్చేయమ్మనో, లేకపోతే సహోదరుడు చెప్పినట్లుగా ఆ కుటుంబంలో మీరేదో కలగజేసుకొని ఎలాంటి పరిస్థితుల్లో కూడా మీరు ఏమొత్తిళ్ళు తీసుకురాకూడదు. ఇప్పుడు అమ్మాయి మరొకరి చేత మీరు అప్పగిస్తున్నారు. కాబట్టి అమ్మాయికి మీ మీద మీకు అమ్మాయి మీద అధికారము తగ్గింది. మీరు కూడా అంతే. వారిద్దరు భార్య భర్తలు. మేము చెప్పిన మాట వినాలయ్యా. నువ్వు ఒకవేళ భార్య వస్తే వచ్చింది, కానీ మా మాట వినకుండా ఎట్టుంటావు అనకూడదు. మీరు వాళ్ళిద్దరూ కలిసి ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని మీరు గౌరవించండి, ప్రార్థన చేయండి. ఇక అంతే. అబ్బాయి మీద మీకు ఏమాత్రం కూడా ఎవరికి అధికారం ఉంది? అబ్బాయి మీద రూతు, తన జీవితంలోకి రూతు వచ్చింది. కాబట్టి వారి ఇరువురు కలిసి ప్రార్థించి దేవుని సన్నిధిలో తీసుకునేటువంటి నిర్ణయానికి తల్లిదండ్రులైనటువంటి మీరు కూడా కట్టుబడి ఉండాలి. సరేనా? ఇక వెళ్ళండి. ఇప్పుడు జత కాబోతున్నటువంటి వరుడు వధువు ప్రభువుని ఆరాధిస్తారు. మోకరించండి. ఆరాధన. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి, స్థుతులకు పాత్రుడు, ఆరాధనలకు ఇప్పుడు నాయన నీకే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. తల్లి గర్భం మొదలుకొని తండ్రి ప్రభా నాయన నేను పిండంగా ఏర్పడిన దినం నుంచి నాయన దినదినము నన్ను రక్షిస్తూ నాయన పోషిస్తూ వచ్చిన విధానాన్ని బట్టి కూడా ఎంతో వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన. నేనైతే తండ్రి ప్రభా నాయన నేనైతే ఎరగలేదు కానీ తండ్రి ప్రభా నాయన లోకంలో చెడి పడి తిరుగుతూ ఉన్న నన్ను నీ యొక్క ఉచితమైన కృపతో నాయన మీ యొక్క రక్షణ నాకు ఇచ్చిన దేవానికే వందనాలు, స్థుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా నాయన. అంతేకాకుండా తండ్రి ప్రభా నాయన ఈ యొక్క దినాన తండ్రి ప్రభా నాయన మీరు చేస్తున్న గొప్ప మేలును బట్టి కూడా నాయన నీకే వందనాలు తండ్రి ప్రభా. రూతుని నాయన నా భార్యగా చేస్తున్న విధానాన్ని బట్టి కూడా నాయన నీకేమి చెల్లించలేక ఇన్ని మేలు చేస్తున్నాను ఆ దేవునికి ఏమి ఇవ్వలేక కొద్ది స్తుతి ఆరాధన నీకే సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఇప్పుడు వధువు రూతు ఆరాధిస్తుంది. మమ్మల్ని ఎక్కువగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, దయలు నాయన, కృపను దేవా, మీ కృపను బట్టి మీకు వందనములు, స్తోత్రం ప్రభా. తండ్రి నాయన నిన్ను స్తుతించి ఆరాధించుటకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు, స్తోత్రం ప్రభా.
ఈ దినం చూడలేక మాకంటే గనులు గొప్పవారు ఎంతో మంది మట్టిలో అయినప్పటికీ ప్రభువా నన్ను నీ బిడ్డగా చేసుకుని సజీవ లెక్కలో ఉంచిన నీ కృపకై వందనాలు స్తోత్రం ప్రభువా. నీ కృపకై వందనాలు స్తోత్రం ప్రభువా. నేను నా వివాహంలో నీ చిత్తం పట్ల వచ్చిన ఈ గొప్ప కార్యానికి మీకు వందనములు స్తోత్రం ప్రభువా. నా పట్ల మా కుటుంబం పట్ల వివాహ విషయంలో మీరు చేసిన మీరు ఉపకారాలకు ఏమి ఇవ్వాలి ప్రభావ, ఏమి ఇవ్వలేక నాకు తీసి ఆరాధన మీకే నామ తండ్రి ఆమేన్. సరే అలాగే కూర్చోండి. మరి ప్రమాణాలు చేయకముందు ఆయమ్మ చెయ్యి అలా ఇప్పుడు చేయండి. రాజేష్ బొమ్మల అను నేను రాజేష్ బొమ్మల రాజేష్ బొమ్మల అను నేను రాజేష్ బాబు బొమ్మల అనే నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సర్వశక్తి గల దేవుని ఎదుట సంతోషకరమైన సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియును నా దేహమునందు లేదని వెల్లడి చేయుచున్నాను ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు రూతు అను నిన్ను నా కొరకు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భార్యనుగా స్వీకరించుచున్నాను. నేను నిన్ను ప్రేమించి కాపాడుదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును ఇతరులను వల్లక నీ ఎడల నమ్మకముగా ఉందునని వాగ్దానము చేయుచున్నాను. జీవమను కృపావరములో పాలి భాగస్థురాలని ఎరిగి నిన్ను స్నేహితురాలుగాను సహచరురాలిగాను సహపరిచారకురాలిగాను ఎంచి ప్రభునందు సమస్తమును నీతో పంచుకొనేదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును నీతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుటతో ప్రార్థనతో ప్రారంభించి అలాగే దినమును వాక్యము ప్రార్థనతో ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువునకు ప్రథమ స్థానం ఇచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముగా క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితం అంతటి యందు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయును గాక. నువ్వు తీసుకో. ఆమేన్.
రూతు ఒడ్డి ముక్కల అను నేను రూతు వడ్డె మొక్కల అని నేను సర్వశక్తి గల దేవుని ఎదుట సర్వశక్తునిగా దేవుని ఎదుట సంతోషకరమైన సంతోషకరమైన సాధారణమైన ఆరోగ్యకరమైన వివాహ జీవితమునకు ఆటంకకరమైనదేదియో నా దేహమునందు లేదని వెల్లడి చేయుచున్నాను. ఇక్కడ చేరి వచ్చిన వారందరి ఎదుటను సర్వశక్తి గల దేవుని ఎదుటను మరియు నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకొనిన నా ప్రేమ గల రక్షకుడైన యేసుక్రీస్తు ఎదుటను దేవుని వాక్యము ద్వారా బయలుపరచబడిన ఆయన పరిపూర్ణ చిత్తమును బట్టి నా ప్రేమ గల రక్షకుడు రాజేష్ బాబును నిన్ను నా కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడని సంపూర్ణముగా నమ్మి నా పెళ్లి భర్తనుగా స్వీకరించుచున్నాను. నేను నిన్ను ప్రేమించి కాపాడదనని ప్రమాణము చేయుచున్నాను. ఆరోగ్యమందును అనారోగ్యమందును కలిమియందును లేమియందును నేను ఇతరులను నల్లక నీ ఎడల నమ్మకముగా ఉందునని వాగ్దానము చేయుచున్నాను. జీవమును కృపావరములో పాలి భాగస్థురాలని ఎరిగి నిన్ను స్నేహితుడుగాను సహచరుడుగాను సహపరిచారకుడుగాను ఎంచి ప్రభునందు సమస్తమును నీతో పంచుకొనేదనని ప్రమాణము చేయుచున్నాను. దినమును నీతో కలిసి మోకాళ్ళపై నుండి దేవుని వాక్యము చదువుటతో ప్రార్థనతో ప్రారంభించి అలాగే దినమును వాక్యము ప్రార్థనతో ముగించదనని ప్రమాణము చేయుచున్నాను. నా హృదయమందు మరియు జీవితమందు నా ప్రభువునకు ప్రథమ స్థానమిచ్చి ఆయన భాగమును ఆనందముతో నమ్మకముతో క్రమముగా ఇచ్చేదనని ప్రమాణము చేయుచున్నాను. నా వివాహ జీవితమంతటి యందు ప్రభువైన యేసుక్రీస్తు నామమును మహిమపరచి హెచ్చించదనని ప్రమాణము చేయుచున్నాను. ప్రభు నాకు సహాయము చేయునుగాక. ఆమేన్. ఈ సమయంలో పెళ్లికుమార్ తరపున ఎఫ్ఐఎం వచ్చి ప్రార్థన చేస్తారు. పెళ్లికుమార్ తరపున ఐజన్ వచ్చి ప్రార్థన చేస్తారు. నెడవరు అయ్యన్న చంద్రపాడు ఎఫ్ఐఎం నుంచి ప్రార్థన చేస్తారు. ఈ ప్రమాణాలను వారి జీవితంలో జరిగించలాగిన వారి కొరకై ప్రార్థన చేస్తారు. ఎఫ్ఐఎం అన్న తిరిగి ఐజన్ నుంచి ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా గొప్ప దేవ, మీకు వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. మా ప్రియ సోదరు రాజేష్ బాబు, రూతు ప్రభా, ఈ పరిశుద్ధ సన్నిధిలో సంఘం ఎదుట ప్రభా, బంధుమిత్రులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు ఎదుట
వివాహంలో జతపరచబడటానికి మీరు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ దాసుడు డాక్టర్ నోయల్ జాన్ నిలువలు పెట్టుకుని కానా వివాహంలో ప్రభా మీరు ఉండటం ద్వారా వారి జీవితంలో ఏర్పడిన ప్రతి లోటును తీరుస్తూ వచ్చిన దేవుడు స్తోత్రములు. అలాగన రాజేష్ కొరకు, రూతు కొరకు, రూతు తల్లిదండ్రులు, అలాగన రాజేష్ తల్లిదండ్రులు వారికి ఇచ్చిన మీ యొక్క పరలోకపు వర్తమానాన్ని బట్టి స్తోత్రములు. కుటుంబంగా ఎలాగన మీ ఆశీర్వాదము, మీ దీవెన పొందుకుంటూ ఈ లోకంలో బిడ్డలు నడుస్తూ ఉండాలో మీరు తెలియజేస్తూ వచ్చారు. అందుని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీరు చెప్పిన అడుగుజాడల్లో మీ యొక్క చిత్తానుసారముగా మా ప్రియ సహోదరుడు రాజేష్ బాబు, అలాగన రూతు మీ యొక్క అడుగుజాడల్లో నడుస్తూ కుటుంబముగా మీ దీవెన, మీ ఆశీర్వాదమునకు పాత్రలై సంఘములో వారికి ఇచ్చిన బాధ్యతలను నెరవేరుస్తూ మీ రాజ్య వ్యాప్తి కొరకు ప్రయాసపడటానికి ఈ నూతన కుటుంబాన్ని మీరే దీవిస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. పర సంబంధమైన, శారీరక సంబంధమైన ఆశీర్వాదములతో మీరే వారిని నింపి నడిపించండి. మీ సొంత సమయంలో వారికి సంతానం దయచేసి వారి సంతోషాన్ని మీరే సంపూర్ణం చేస్తూ రావాల్సిందిగా కోరుకుంటున్నాను. చేరి వచ్చిన బంధుమిత్రులు, రక్త సంబంధికులు, శ్రేయోభిలాషులు ప్రభు ఇంకా ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారితో కూడా మీరు మాట్లాడుతూ వచ్చినందుకై స్తోత్రాలు. ఆ మాటలు వారి హృదయంలో పెట్టుకొని రక్షణ పొందడానికి మీరే కృప చూపమని ఈ నూతన దంపతులను మీ యొక్క మెండైన దీవెనలతో, సమృద్ధి ఆశీర్వాదాలతో నింపి నడిపించమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన తండ్రి, పరిశుద్ధుడా, నీ కొందనముల స్తోత్రాలైనా దయగల యేసు ప్రభువా, నీ కృపను బట్టి, కనికరమును బట్టి, శాశ్వతమైన ప్రేమను బట్టి ప్రభువా నీ కొందనముల స్తోత్రాలు చెల్లిస్తున్నా. అనాథ కాలంలోనే ప్రభు ఈ యొక్క వివాహ వ్యవస్థ మీరు సిద్ధపరిచినందుకు స్తోత్రాలు. కాలము సంపూర్ణమైనప్పుడు నీ యొక్క సొంత సమయంలో ప్రభా ఈ కార్యము చేస్తూ వచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజేష్ బాబు అలాగే రూతు వారి యొక్క దాంపత్య జీవితంలో ఇది నుంచి తండ్రి కీర్తన గ్రంథము 68:6 ప్రకారం ఏకాంగులను సంసారులుగా చేయవాడు దేవా బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నీ దాసు నిలబెట్టి చెప్పబడిన ఆ వాక్యమును స్థిరపరచమడగొచ్చున్నాం. 24 ఆదికాండము 59 ప్రకారం ప్రార్థన చేస్తున్నాం. దయగల తండ్రి బిడ్డలను దీవించండి, ఆశీర్వదించమడగొచ్చున్నాను. చేసిన ప్రమాణములను స్థిరపరచండి. జీవిత కాలమంతను దేవా వారిద్దరూ కలిసి ప్రభా వారి జీవితములు దేవా నీతో గడుపుటకు, నీతో నడుటకు, నీతో ప్రభా స్నేహము చేయుటకు, నీ ఆశీర్వాదములు పొందుకొనుటకు బిడ్డలను సిద్ధపాటు కలగచ్చేమడగొచ్చున్నా. తోడు వచ్చిన ప్రభా మరి వారి జీవితంలో మీరే తోడుగా ఉండి, సహాయకుడుగా ఉండి, మంచి కాపరిగా ఉండి మీరు వారిని నడిపించమడగొచ్చున్నా. దయగల తండ్రి బిడ్డల్ని చేతికి అప్పచెప్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించడి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ మహాప్రేమకై మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంలో ఈ నూతన నాయన భార్యాభర్తల పక్షాన నాయన మరి మీ సన్నిధిలో సాగిలపడుతూ ఉన్నాను. నాయన ఇంతవరకు నా ప్రభా మీ సహాయాన్ని మెండుగా దయచేశారు. వందనాలు, స్తోత్రాలు. నా ప్రభా భూమి పునాదులు వేయబడక మునిపే రాజేష్ పక్షాన, అదేవిధంగా రూతు పక్షాన మీరు కలిగి ఉన్న మీ అనాది సంకల్పాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఒంటరిగా ఉండటం మీకు ఇష్టమని సెలవిచ్చినటువంటి దేవుడుగా సాటి అయిన సాయంగా రూతును అనుచారు. మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ దినము నుండి నాయన వారు భార్యాభర్తలుగా మీ సన్నిధిలో 30దంతులుగా, 60దంతులుగా, 100అంతలుగా ఫలించి అభివృద్ధి ఉన్నట్టు సహాయం ప్రార్థిస్తున్నాను. నాయన 3వ పేటగా మేము కలిగి జీవించేటువంటి జీవితం వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ విధంగా నా తండ్రి ఆయన చెప్పునది చేయుడని మీ లేఖనాల ద్వారా సెలవిచ్చిన దేవుడు. ఆ విధంగా నాయన మరి మీ మాట చొప్పున వారు నడుచుకుంటూ మీతో కలిసి జీవిస్తూ ముందు కొనసాగటానికి
మీ దయగల హస్తం వారికి తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మరి బిడ్డలను కూడా నా తండ్రి యవన దశలో పుట్టిన బిడ్డలు బలవంతుని చేతిలో బాణ వంటి వారు అని మీరు సెలవిచ్చినట్లుగా నా ప్రభువా నాయన సొంత సమయంలో వారిని నా ప్రభువా ఆశీర్వదించి 2 ముగ్గురగునట్లుగా 3 నలుగురగునట్లుగా ఆ కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించమని మీ దయగల చేతికి అప్పగించుకుంటూ ఇరు కుటుంబాలను కూడా మీరు దీవెనకరమైన హస్తంలో భద్రపరచమని వచ్చిన బిడ్డలందరిని బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. లే పైకి లేండి. రాజేష్ బాబు అమ్మాయిని ఇంకొక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎవరు తొందరపడగాకండి. 10 నిమిషాల్లో ముగించేస్తాం. రాజేష్ బాబు అమ్మాయిని సరిగ్గా చూసావా? కనపడటం లేదా? కనపడకపోతే ముసుగుది ఇంకా స్పష్టంగా కనపడుతుంది. చిన్నగా పెళ్లి చూపుల్లో ఈ అమ్మాయి నేను చూసింది, లేకపోతే యాకోబు మోసపోయినట్టు మేము మోసం అదేం లేదు. అమ్మాయినా సరే. వివాహము వాక్యానుసారమైనటువంటి వివాహము లుగా పేరు పొందినటువంటి క్రైస్తవులుగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా క్రమముగా దేవుని చిత్తానుసారంగా జరిగినటువంటి ఈ వివాహము అన్యాచారాలు కానీ లేకపోతే కులాచారాలు కానీ లేకపోతే ఇంకే ఆచారము లేకుండా కేవలము వాక్యానుసారముగా జరిగినటువంటి వివాహం ఇది. భార్యాభర్తలుగా ప్రకటించడం అయినది. అమ్మా ఫోటో దియ్యా ఒకసారి కొంచెం దగ్గర ఒకసారి ఇక్కడ చూడరా. స్మైల్ బ్రో, స్మైల్. అలాగే గవర్నమెంట్ వారు నాకు ఇచ్చినటువంటి అధికారంతో ఈ వివాహము జరిగించటం అయినది. ఇప్పటి నుండి కూడా రాజేష్ బాబు అలాగే రూతు భార్యాభర్తలుగా దేవుని చిత్తాన్ని బట్టి దేవుని నిర్ణయంతో భార్యాభర్తలుగా ఇప్పటి నుండి ప్రకటించడం అయినది. ఎవరు కూడా వీరినిక వేరు చేయటానికి కానీ మనస్పర్ధలు వారికి కలగజేయటం కానీ కలగజేసిన ఎడల వాళ్ళు దేవుని యొక్క శాపానికి గురవుతారు. కాబట్టి జీవితాంతం వారు ఇరువురు కూడా అన్యోన్యంగా దేవుని చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఇప్పటి నుండి వీరు కూడా భార్యాభర్తలుగా ప్రకటిస్తూ ఉన్నాం.
ఈ సమయంలో ఆరోగ్యం వచ్చి మరి శుభాకాంక్షలు చెబుతారు. రండి రండి, ఒక 5 minutes అన్నా తీస్తున్నట్టుగా కళ్ళు మూసారు. ఇప్పుడు సోదరుడు అనిల్ కుమార్ కూడా వాళ్ళతో కలిసి పంచుకుంటారు. వాళ్ళ గ్రీటింగ్స్ చెప్తారు. ముందుకు చేయాలా కొంచెం మీ దగ్గర ఓకే ఒకసారి ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులకు లోక రక్షకుడైన ప్రభుని యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే ఉండండి. ఒక నన్ను ఆహ్వానించిన నరసింహరావు గారికి అలాగే సులోచన గారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలాగే నూతనంగా జతపరచబడిన రాజేష్ని, రూతును అభినందిస్తున్నాను. వివాహము అన్ని విషయంలో ఘనమైనది. కొంచెం దగ్గరండి. గొప్ప మాటలు, శ్రేష్టమైన మాటలు దైవజనులు చెప్పటం మనం విన్నాం. కానీ నేను ఒక మాట చెప్పి ముగిస్తాను. దేవుడు మోషేకు ప్రత్యక్ష గుడారాన్ని నిర్మించమన్నాడు, చెప్పాడు. ఆ ప్రత్యక్ష గుడారంలో ఆవరణం, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం మనం చూస్తూ ఉంటాం. ఈ పరిశుద్ధ స్థలంలో మనస్సు ఉన్నట్టు మనం గమనిస్తుంటాం. ఆ మనసు మీద కరుణాపీఠం గమనిస్తున్నాం. ఆ కరుణాపీఠానికి ఈ కొనకు 2 కెరూబులు చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. ఆ 2 కెరూబులు దేవుని యొక్క నీతి న్యాయమునకు గుర్తు. ఆ 2 కెరూబులు దేవుని మహిమకు, దేవుని పవిత్రతకు గుర్తు. అలాగే 2 రెక్కలు చాపి ఆ కరుణాపీఠాన్ని కప్పినట్టు మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు, ఇందాక పాస్టర్ గారు ఎదురెదురు మోకరించారు కదా అభిముఖంగా. ఆ 2 కెరూబులు ఎదురెదురు అభిముఖంగా ఒకటానికొకటి ఎదురెదురుగా ఉన్నట్టు చూస్తూ ఉంటాం. కానీ వాటి చూపు మాత్రం కరుణాపీఠం మీద ఉన్నట్టు చూస్తూ ఉంటాం. ప్రైజ్ ది లార్డ్. అలాగే రాజేష్ని గాని నేను, అలాగే రూతును గాని నేను ప్రేమతో కోరుతున్నాను. మీ యొక్క జీవితంలో ఏ పరిస్థితి అయినా కూడా మీ చూపు మొత్తం దేవుని వైపే ఉండాలి. బైబిల్లో రాయబడిన మాట, యోగ్యురాలు తన పిడిమిటికి కిరీటం అని. ఆ రీతిగానే వీరిద్దరూ మంచిగా ఆ స్నేహంగా బైబిల్లో రాయబడిన మాట, ఒకరినొకరు గనపరుచుకుంటూ, ఒక్కొక్కరినొకరు ప్రేమించుకుంటూ ఒక మంచి క్రైస్తవ కుటుంబాన్ని మన దేశానికి అందించినట్లు వీరిద్దరిని దేవుడు దీవించును గాక, ఆశీర్వదించును గాక. అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు వీరిద్దరిని గణపరచును గాక. దేవుడు వీరిద్దరిని ఫలింపచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికి ఆకలి అవుతుంది, నాకు కూడా అవుతుంది. ఒక మాట ఋతుకు చెప్తాను. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యం కంటే విలువైనది. అయ్యా, ఇప్పుడు తను ఎలా కనిపిస్తుంది నీకు? రూతులాగా కనిపిస్తుంది, ముత్యంలాగా. రైట్, ముత్యంలాగా కనిపిస్తుంది కదా. సంవత్సరం అయిన తర్వాత ఆల్చిప్పు కనపడకూడదు. అప్పుడా? ఇప్పుడు చెప్పాలి, ఇప్పుడే చెబుతున్నాను. ఆల్చిప్పు కనపడకూడదు. అదే అంతేనా? ఆల్చిప్పు అంటే తెలుసా? ముత్యము ఎక్కడి నుంచి వస్తుందో అదనమాట. సో ఆల్చిప్పలో చుట్టూతో ఏముంటుంది, లోపల మస్ట్ ఉంటుంది, అది చూడొద్దు. ముత్యమే చూడు. అందరికి అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. అయ్యా, గుణవతి అయిన భార్యమ్మ వాళ్ళ మమ్మీ డాడీని, వాళ్ళ గుణాన్ని తెలుసుకో. ఓకే, ఈయన అర్థం చేసుకొని వాళ్ళు అర్థం చేసుకుంటే నీ లైఫ్ హ్యాపీ. ఎందుకంటే సగం సంసారం వాళ్ళ మొత్తం చేయాలి. అర్థమవుతుందా? సో ఆమెను ప్రేమగా చూసుకున్నావు అనుకో, మార్కులు పడిపోతాయి. ఈయన ప్రేమగా చూస్తే నీకు 0. అర్థమైంది? కాబట్టి ఏ గుణం నేర్చుకుందాం? వాళ్ళ పేరెంట్స్ని ప్రేమగా చూసుకో. అయ్యా, అన్నీ వదిలేసి వచ్చింది నీకోసం. ఇది అడు చూసావు, వదలలేదేంది, వదిలే వచ్చింది కదా. సో నువ్వు తనకి లోకం, తనకి నీ ఫ్రెండ్స్ అడు నల్లడు, వాడికి ఫ్రెండ్. ఓకే, నీ ప్రపంచం అదంతా, కానీ తనకు నువ్వే ప్రపంచం. ఈ 2 మాటది. గుణవతి అయిన భార్యతను నువ్వు ఎలా ఉండాలంటే, ఇస్సాకు బహుగా ప్రేమించుంటారు, కానీ
ఒక ప్రేమ నీవు నిన్ను దాటి ఎక్కడికి వెళ్తావు అయ్యా. చిన్న మాట ప్లాన్ చేస్తాం. ఓకే, దయచేసి సేవకులందరూ పైకి వస్తే ఒకసారి చిన్న మాట ప్లాన్ చేస్తాం. సేవకులందరూ అన్న దయచేసి పైకి రండి ప్లీజ్. ప్రసన్న ఎక్కడ అక్కడ త్వరగా రావాలి. ప్రసన్న ఏమన్నా ఆ వంట దగ్గరికి ప్రార్థన చేయండి. ఆ వంట దగ్గరికి ప్రార్థన చేయండి. వంట దగ్గరికి అన్న ప్రసన్న రండి. దైవ శాఖలో త్వరగా రండి ప్లీజ్. సహకరించి త్వరగా రండి బ్రదర్. ఇద్దరు మోకరించండి. రండి దైవ శాఖలో రండి. దైవ శాఖలో పైకి రండి. సేవకులు అందరూ కూడా పైకి రండి. కొంచెం వెనక్కి మీరు కొంచెం ముందుగా ప్రసన్న ఆశీర్వాదన అరవిందం చేస్తారు. ప్రార్థన చేసుగా దయచేసి అందరూ తలలు ఉంచాలని మనం చూస్తూ ఉన్నాం. ప్రేమగల ప్రియ పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మా రక్షకుడైన యేసు ప్రభు వారి ఘనమైన నావున మీకెంతో వందనములు స్తోత్రములు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభా మంచి జీవితాల్లో మీరు మా గురించినందుకై మీకెంతో వందనాలైన స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దాసుడు నరసింహ గారు, మీ దాసురాలు సులోచన, వారిని మీరు ప్రేమించి ఇచ్చిన కుమారుడికై మీకెంతో వందనాలు చెల్లిస్తున్నాం. రాజేష్ బాబుని బట్టి, మీ దాసుడు ప్రకాశం, మీ దాసురాలు సుకన్య, వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెకై మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఈ యవనస్తులైన పిల్లల ఎడల అనాది కాలంలోనే వారి ఎడల మీరు కలిగిన ఉద్దేశాన్ని ఏ రీతిగా తేటగా మీరు బయలుపరిచినందుకై మీకెంతో వందనములైన స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. ఈ ఇరువురు ఎదుట, సంఘం ఎదుట, దైవ సేవకుల సమక్షంలో ఇటుకై వారిని మీరు జతపరిచినందుకు స్తుతిస్తూ వీరిరువురిని దీవించుము. వీరి మీద మీ సన్నిధి కాంతి ఉదయింపచేయండి. మీ సమాధానం వారికి అనుగ్రహించండి. మీ పరలోక దీవెన మీరు దయచేసి సహాయించండి. లోకాసు వార్తలో రాయబడింది, ప్రోవా 24:15 యేసు తానే దగ్గరికి వచ్చి వారితో కూడా నడిచును అని రాయబడింది. ఇది మొదలుకొని వారితో మీరుండి వారిని మీరే నడిపించి సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. కీర్తన 23:6 వారు బ్రతిక దినములన్నీ కృపాక్షములై వారి అంత తీసుకురమని ప్రార్థన చేస్తున్నాం. ఈ యవనస్తులైన పిల్లలు వారి యవన కాల జీవితం భక్తులు ఎలాగా ప్రభా కుటుంబాలుగా నేను మహిమపరిచారో అలాగా ఇరువురు అట్టి తీర్మానం కలిగి వాక్య పేలుగులు చేయబడిన ప్రమాణం ప్రకారం వారి ఇరువురు ప్రభా మీ కొరకై చక్కని జీవితాన్ని జీవించి అనేక కుటుంబాలను ప్రభు నిరగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబం ద్వారా నీవు మహిమ తెచ్చుకోమని కోరుతూ చదువులకు సమర్పించుకుంటూ ఇరువురిని దీవించమని, అలాగా భవిష్యత్ దినాల్లో పరిశుద్ధమైన సంతానాన్ని అనుగ్రహించి మరి ఎక్కువగా వీరు నిన్ను సేవించి మహిమపరచినట్లుగా మీ సహాయం అనుగ్రహించమని యేసు ప్రభువారి నామమున స్తుతించి ప్రార్థించాడు వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రికి కుమారునికి పరిశుద్ధాత్మ సహవాసము ఇక్కడ వచ్చిన ప్రతి వాక్యమైన రీతిగా వారి వారి జీవితాన్ని కట్టుకుంటూ మరి పెళ్లి కుమారుడైన రాజేష్ బాబును, అదేవిధంగా రూతు దేని కృప సదాకాలం వారికి తల్లిదండ్రులకి చివరి కూర్చున్న బిడ్డలందరినీ మరి ఆత్మలందరినీ దేని కృప సదాకాలం తోడండి గాక. ఆమేన్. ఈ సమయంలో రిజిస్ట్రేషన్ జరుగుతూ ఉంటుంది కాబట్టి పాటలు పడతారు.